ఉత్తరప్రదేశ్ మీద ప్రకృతి పగబట్టేసింది. భారీగా గాలులు, ప్రకృతి విరుచుకుపడుతూ ఉంది. ఇల్లు కూలిపోతూ ఉన్నాయి, చెట్లు కూలిపోతూ ఉన్నాయి. ఇల్లు కూలిపోయి జనం చనిపోతూ ఉన్నారు. ఇల్లు కూలిపోతాయని చెప్పి చెట్ల కింద పోతే చెట్లు కూలిపోయి జనం చనిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడి జనం చనిపోతున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 189 మంది చనిపోయారు అని చెప్పి అఫీషియల్గానే. చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అందరికీ తక్షణ ఉపశమనం కల్పించే విధంగా జాగ్రత్తలు తీసుకోండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఏకంగా రష్యా అధ్యక్షులు పుతిన్ గారు కూడా ఈ ప్రకృతి విపత్తు ద్వారా సంభవించిన నష్టం మీద సానుభూతి ప్రకటిస్తూ ప్రధాని గారికి, మన రాష్ట్రపతి గారికి కూడా మెసేజ్ పంపించారు. చాలా దారుణంగా ప్రకృతి ఏ స్థాయిలో అంటే, నిన్న సాయంత్రం నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది, మీరు చూశారేమో. ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి 50 అడుగులు గాల్లో ఎగిరారు. 50 ఫీట్స్ గాలికి. అయితే ఇది ఏఐ జనరేటెడ్ ఏమో అనుకున్నాం. చాలామంది ఏఐ జనరేటెడ్ నిజం కాదనుకున్నారు. కానీ తర్వాత ప్రభుత్వమే ప్రకటించింది అది నిజమని. ఈరోజు మన తెలుగు పత్రికల దాదాపు అన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో ఆ 50 అడుగులు ఎగిరిన మనిషి ఫోటోను ప్రచురించాయి. అండ్ ఇంగ్లీష్ పత్రికలు కూడా దాదాపు అన్ని ఫ్రంట్ పేజీలోనే 50 అడుగుల మనిషి ఎట్లా ఎగురుతుపోయాడనే ఫోటోను వరుస క్రమంలో ప్రచురించారు. ఎక్కడంట? బరేలీ జిల్లాలో అట, ఉత్తరప్రదేశ్లో బరేలీ జిల్లాలో ఒక రేకుల షెడ్ ఎగిరిపోయేలా ఉందట ఆయనది. ఈ రిక్షా డ్రైవర్ 50 సంవత్సరాల వ్యక్తి రేకుల షెడ్ ఎగిరిపోతుందని తాడుతో కట్టే ప్రయత్నం చేస్తే ఎగిరిపోయింది, పట్టుకున్నాను. అట్లా 50 అడుగుల పై గాల్లో ఎగిరి 300 అడుగుల దూరంలో ఎక్కడో పొలాల్లో పడిపోతే తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సో తీవ్ర స్థాయిలో ఎందుకో ప్రకృతి విరుచుకుపడుతూ ఉంది. చాలామంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. హైయెస్ట్గా ప్రయాగ్రాజ్ జిల్లాలోనే ఎక్కువ మంది చనిపోయారట. అన్నీ విరుచుకుపడుతూ ఉన్నాయి. అకాల వర్షాలు, పెను గాలులు, చెట్లు వరగడం, పిడుగులు పడడం, ఇల్లు నేలబడిపోవడం. చాలా దారుణం పాపం ప్రజలు.